శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇవాళ మన వీడియోలో కుంభరాశి వారు 17, 18, 19 తేదీలలో వీరి యొక్క అల్ప సంతోషులు కాబట్టి వీరి జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. దుర్గాదేవి జ్యోతిష్యాలయము. సమస్యలు లేని వారంటే ఎవరుండరు కదండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమంది ఉండి ఉంటారు. అలాంటి వారికి ఈ గురుగారు ఒక వరం అని చెప్పుకోవచ్చండి. దుర్గాదేవి ఆశీస్సుతో చక్కటి పరిష్కారం చూపిస్తారు. ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పడం. మన గురువు గారి పేరు భవానీ రాజు గారండి. ఫోన్ నెంబర్ 9959565815. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడను. మరి ఇవాళ మన వీడియోలో కుంభరాశి వారు 18, 19, 20 తేదీలలో వీరు అల్ప సంతోషులుగా ఉండబట్టే వారి జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. మరి కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకుల సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. ఒడిదుడుకులకు ఎదురైనా వాటిని సర్దుకొని నేర్పరితనం కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రము ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. మీ యొక్క బంధువులు, ఆత్మీయుల వర్గము మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నతమైన స్థానంలో, గౌరవమైన స్థానంలో ఉన్న వారి వల్ల కొన్ని సందర్భాల్లో కుంభరాశి వారికి అన్యాయం కూడా జరుగుతుంది. అయితే కుంభరాశి వారు ఎప్పుడు కూడా అలవాట్లు మార్చుకొని క్రమశిక్షణగా ఉండి నూతన విజయాలు సాధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. వీళ్ళకి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది. ఇది కొన్ని సందర్భాల్లో వీరికి ఇబ్బందికరమైన పరిస్థితులను సాంకేతిక విద్య, వైద్య రంగంలో వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఈ కుంభరాశి వారు సాంకేతిక విద్యా రంగంలో బాగా రాణించగలరు. ప్రజా సంబంధాలు, విచిత్ర వ్యాపారాలు అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి లౌక్యం తెలిసిన వారు అల్ప సంతోషులు కాబట్టి వీళ్ళు చేసిన దాన ధర్మాలు ఎవరిని నొప్పించకుండా, ఎవ్వరి మాటలు నొప్పకుండా మాట్లాడతారు. సామాన్యులుగా కూడా ఉంటారు. అలాగే ఎక్కువ మంది కుంభరాశిలో జన్మించిన వారు సన్నగా, నాజుగ్గా, అందంగా ఉంటారు. మరి కుంభరాశి వారు ఫిబ్రవరి 18, 19, 20 యొక్క జాతకంలో అనేక మార్పులు అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజులు అనేవి మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులని చెప్పుకోవచ్చు. చాలా కాలం నుండి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ 3 రోజుల్లో సాధ్యమవుతుంది. అంటే చాలా కాలం నుండి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి కావచ్చు, వ్యాపార జీవితానికి సంబంధించి కావచ్చు, లేదా ఉద్యోగ జీవితానికి సంబంధించి కావచ్చు, ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాని రిజల్ట్ కోసం చాలా కాలం ఎదురు చూస్తున్నారు. కానీ ఇదివరకు ఎప్పుడు కూడా మీరు రిజల్ట్ అనేది దొరకలేదు. ఈ 3 తేదీలో ఆ రిజల్ట్ లభించే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో సానుకూల మార్పులైతే ఈ 3 రోజుల్లో పొందబోతున్నారు. అలాగే చాలా కాలంగా పరిష్కారం దొరకనటువంటి పెద్ద సమస్యలకు కూడా ఈ 3 తేదీలో పరిష్కారం అనేది లభించబోతుంది. అంటే కొన్ని సందర్భాల్లో లైఫ్ టర్నింగ్ పాయింట్ అని మనం చూస్తూ ఉంటాం కదండి. అంటే వేరే వ్యక్తుల జీవితంతో మన జీవితంలో ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఒక్కసారి ఎప్పుడైనా సరే ఎవరి జీవితంలో అయినా ఉంటుంది. ఆ విధంగా జరగకపోయి ఉంటే, లేకపోతే ఆ రోజుల్లో మాకు అటువంటి అవకాశం లేకపోయి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేవాళ్ళు కాదు కదా అని చాలామంది చెప్తూ ఉంటారు. అటువంటి కీలకమైన పరిణామాలు మీ యొక్క జీవితంలో ఈ 3 తేదీల్లో జరగబోతుంది. ఎందుకంటే మీరు ఇదివరకు అనుభవిస్తున్నటువంటి కష్టాలు, బాధల నుండి మీరు విముక్తిని అయితే పొందబోతున్నారు. ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు కూడా అన్వేషించబడతాయి. చాలా కాలంగా మీ యొక్క జీవితం అనేది సాధారణంగా సాగిపోతూ ఉంది. అంటే ఎటువంటి అభివృద్ధి అనేది మీ యొక్క జీవితంలో లేదు. చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 18, 19, 20 తేదీలలో మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతూ వాటి నుండి మీరు విముక్తిని పొందడానికి ప్రధానమైన కారణము మీ ఇంట్లో ఉన్నటువంటి
ఒక శక్తి అనేది మీకు తెలియబోతుంది. ఎప్పుడైతే మన ఇంట్లో ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అని, అలాగే కొంతమంది దుష్ట శక్తులని, నరఘోష, నరపీడ అని, నకారాత్మక శక్తుల ప్రభావం అని ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు. జ్యేష్ఠాదేవి దళిత దేవత అని ప్రతిష్ట వేసుకొని కూర్చున్నారని ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ప్రతికూల శక్తి ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో మన జీవితం అనేక రకాల సమస్యలతో ఎదుర్కొంటూ ఉంటాము. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా చాలా కుటుంబంలో ప్రశాంతత లేకపోవడము, ఉద్యోగ అవకాశాలు దొరకపోవడము, వ్యాపారంలో లాభాలు లేకపోవడము, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కోరిక నెరవేరకపోవడము, వివాహం జరగకపోవడము, సంతానం లేకపోవడము, ఈ విధంగా ప్రతి సమస్యకు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఒక కారణం అని చెప్పుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క నెగిటివ్ ఎనర్జీ ఒక్కో ప్రభావం అనేది ఉంటుంది. అంటే కొంతమందికి ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేకపోవచ్చు, కానీ ఇంట్లో ప్రశాంతత అనేది ఎప్పుడు ఉండదు. మానసికంగా ఏదో ఆందోళనలకు గురవుతూ ఉంటారు. వాళ్ళు చాలా రకాల సమస్యలతోటి సతమతం అవుతూ ఉంటారు. ఆర్థికంగా డబ్బులున్నా కూడా చాలామంది చాలా రకాల బాధలతో కష్టపడుతూ ఉంటారు. ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమస్య ఉత్పన్నం అవుతూ ఉంటుంది. వాటన్నిటికి కూడా కారణము మనకున్నటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. కానీ మీకు ఉన్నటువంటి కుంభరాశి వారికి అల్ప సంతోషులండి. నిజంగా చెప్పాలంటే కుంభరాశి వారికి ఈ అల్ప సంతోషం వల్లే భగవంతుడు కొన్నిసార్లు వీళ్ళకి ఈ జాతకంలో పుట్టిన వాళ్ళకి ఎందుకు ఇస్తారో అనుకుంటాం కానండి, ఈ అల్ప సంతోషం కారణంగానే భగవంతుడు వాళ్ళకి కొన్ని సార్లు వీళ్ళు పొద్దున్న మనం ఇంత కొంచెం సుఖపెట్టడం ఎందుకని చెప్పి భగవంతుడే మన మీద ఒక నిర్ణయానికి వచ్చేసి మనకు ఈ 18, 19, 20 తేదీలలో మనకంటూ ఒక శక్తి అనేది వెతకబోతున్నారండి. దేవుడు అనేవాడు మనకి ఇవ్వబోతున్నాడు. మనకున్న ఆ సమస్యల నుంచి బయటపడేయడానికి ఆ భగవంతుడే మనకి ఖచ్చితంగా దారైతే చూపించాడండి. ఈ 18, 19, 20 తేదీలలో భగవంతుడి తీర్పు వల్ల మనకి ఈ కుంభరాశి వారికి చాలా వరకు అన్ని రకాలుగా కూడా ప్రయోజనకరమైన లాభాలైతే కలగబోతున్నాయి. వీరికున్న ఈ అల్ప సంతోషం వల్లే వాళ్ళకి ఒక సమస్య నుంచి అయితే గట్టెక్కుతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే 3 తేదీల్లో ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేసుకోండి. అలాగే రాత్రి సమయంలో ఒక చిన్న పరిహారం చేసుకొని, ఈ పరిహారం ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు ఖచ్చితంగా వస్తుంది. మీ యొక్క గృహంలో నుండి, మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోతుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు పొద్దున నిద్ర లేసినప్పుడు సూర్య నమస్కారం చేసుకొని, సాయంత్రం సమయంలో చాలా వరకు మీరు మీ యొక్క గృహంలో నుండి, మీ యొక్క జీవితంలో నుండి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. దీనికోసం మీరు చేయవలసింది ఒక్కటేనండి. ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు తీసుకొని, దాన్ని కల్లుప్పు అని, రాక్ సాల్ట్ అని ఏందో అంటూ ఉంటారు. ఈ యొక్క ఉప్పుని తీసుకొని మట్టి పాత్రలో కానీ, గాజు పాత్రలో కానీ వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత దానిపైన నల్లటి ఆవాలను కొన్నింటిని వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత దీనిపైన చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి ఈ యొక్క పదార్థాలను అన్నీ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీలో లోపలికి లాగేసుకొని శక్తికి బయటికి వచ్చేస్తుందనమాట. అలాగే దైవశక్తిని కూడా కలిగి ఉంటాయి. ఈ యొక్క శక్తి ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా నశించబడతాయి. అలాగే మీ యొక్క గృహంలో నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఈ పదార్థాలన్నీ కూడా మట్టి పాత్రలో కానీ, గాజు పాత్రలో కానీ వేసుకొని ముఖ్యంగా రాత్రి సమయంలోనే ఈ పరిహారం చేసుకోవాలి. ఇంట్లో అందరూ తిని పడుకున్న తర్వాత మాత్రమే చేయండి. అంటే బయట వ్యక్తులు ఎవరూ లేని సమయంలో రాత్రి సమయంలోనే ఈ పరిహారాన్ని చేయండి. ఈ విధంగా ఈ పాత్రను పట్టుకొని మీరు ఇంట్లోని అన్ని రూమ్స్, అన్ని మూలలు తిరగండి. ఆ తర్వాత కిచెన్ రూము, బెడ్రూమ్ అలా అన్ని రూముల్లో తిరిగి, తర్వాత ఇంట్లో ప్రధాన గది అంటే హాల్ రూమ్ ఉంటుంది కదండి, హాల్ రూమ్ ఒక మూలన దీన్ని పెట్టేయండి. పెట్టేసి రాత్రి పడుకొని ఈ విధంగా చేసిన తర్వాత ఉదయాన్నే లేవగానే ఆ పదార్థాలన్నీ కూడా తీసేసి నిమజ్జన ప్రదేశంలో కానీ, ప్రవహించే నీరులో కానీ పడేసేయండి. ఆ విధంగా చేసినట్లయితే ఇంట్లో ఉన్న ఏమైనా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పోతుంది. ఇక ఈ కుంభరాశి వారికి ఉన్నటువంటి అన్ని సమస్యలు అయితే గట్టెక్కుతాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్.